హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయా నడిగొట్ల. నిన్నైతే మేము శ్రేష్ఠ కర్మోజీ గారి పెళ్ళికైతే వెళ్ళటం జరిగింది. అది మన వైజాగ్లో ఉన్న వైజాగ్ కన్వెన్షన్స్లో జరిగిందనమాట, స్టేడియం పక్కన. సో లోపల ఎంట్రింగ్ అంతా మీకు చూపిస్తున్నాను. ఇలా ఉన్నాయి లైటింగ్స్ అన్నీ కూడా. మొత్తం హాల్ అంతా బుక్ చేసుకున్నారు. మేమైతే లేట్గా స్టార్ట్ అయ్యాము. 6 అయిపోయింది. వెడ్డింగ్ 5 o'clock స్టార్ట్ అయింది. ఇక్కడ సంధ్య చూసారు కదా, మొత్తం అంతా కూడా సెల్ఫీ వీడియో తీసుకుంటుందన్నమాట. సో అక్కడ స్క్రీన్ చూపిస్తున్నారు కదా, ఆ స్క్రీన్ ఒకటి అరేంజ్ చేశారు బయట మ్యారేజ్ చూడటానికి. ఇదంతా కూడా డైనింగ్ ప్లేస్ అన్నమాట. ఒక 4-5 కౌంటర్స్ పెట్టారు, ఫుడ్ కౌంటర్స్. అవన్నీ ఫుడ్ కౌంటర్స్ అన్నమాట. ఇంకా ఫుడ్ రాలేదు. సో మేమైతే ఫస్ట్ ఫుడ్ కోసమే వెయిట్ చేస్తున్నాం, ఫ్రాంక్గా చెప్పాలంటే. సో చూడండి, స్క్రీన్లో కనిపిస్తుంది కదా, సాంగ్స్ అవి అవుతున్నాయి, ఆరాధన అది జరుగుతుందన్నమాట. అండ్ మేమైతే చాలా లేట్గా లోపలికి వెళ్ళాము, ఎందుకంటే లోపల అసలు ఖాళీ లేదు. బట్ అయినా ఒకసారి వెళ్దామని చెప్పి లోపలికి అయితే వెళ్ళాము. ఇదిగో మా ముందు వెళ్తున్నారు. అండ్ సంధ్య చాలా ఫాస్ట్గా వస్తుంది. అండ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూస్తే అక్కడ ఒక్క ప్లేస్ కూడా లేదు కూర్చోటానికి. సో దూరం నుంచే చూసి అండ్ ఆ దగ్గర వరకు వెళ్ళే ఇది లేక దూరం నుంచే వీడియో క్యాప్చర్ చేశాను. స్టార్టింగ్ గేట్ దగ్గర నుంచి ఇదిగో వెడ్డింగ్ హాల్ ఎంట్రీ వరకు కూడా బౌన్సర్స్ ఉన్నారు. లోపల ఎవరు వేరే వాళ్ళు ఎంటర్ అవ్వకుండా అండ్ ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగకుండా చూస్తున్నారు. చూసారు కదా, అస్సలు ఖాళీ లేదు. హాల్ ఎంత మొత్తం నిండిపోయిందంటే 5 o'clock వెడ్డింగ్ అంటే వాళ్ళు ఎప్పుడు వచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఒక ప్లేస్ కూడా లేదు. అయినా దగ్గరికి వెళ్ళి ఆ వీడియో క్యాప్చర్ చేయడం చాలా కష్టమని చెప్పి దూరం నుంచే క్యాప్చర్ చేశాను. అండ్ ఎలాగో లైవ్ వస్తుంది, చూడాలి అనుకుంటే లైవ్లో చూడొచ్చని బయట కూర్చొని మేము లైవ్లో చూసాం. మ్యారేజ్ అంటే ఎవరైనా నమ్ముతారా? బట్ అక్కడ అదే జరిగింది. సో మేము బయట లైవ్ చూసాము. అండ్ సరేలే, లోపలైతే ఖాళీ లేదు ఇంకా అని చెప్పి బయటికి వెళ్ళిపోదాం అని చెప్పి సో బయటకు వచ్చి మెనూ ఏం పెట్టారా, ఏంటి ఐటమ్స్ ఉన్నాయా, ఏం తింటామా అని చెప్పి ఆలోచించుకుంటూ బయటకు వచ్చాం. సో వచ్చిన తర్వాత బయట మెనూ దగ్గరికి వెళ్ళాను. సో ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదని చెప్పారు. సో స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేసి స్టార్ట్ అయిన తర్వాత ఇదిగో ఇలా వేడిగా ఉన్న ఐటమ్స్ చల్లగా అవ్వకుండా క్యాప్స్ పెట్టారు. ఇదైతే అపోలో ఫిష్ అనమాట. పక్కన మటన్ కర్రీ. మా వాళ్ళు క్యూలో ఉన్నారు. ఏదేమైనా మనకి ఫుడ్ ముఖ్యం బిగులు. ఇక్కడ పెళ్ళి ఎలాగా అవుతుంది, మనం వెళ్ళినా వెళ్ళకపోయినా, కానీ ఫుడ్ అనేది మనం వెళ్తేనేగా తినగలం. సో ఏమున్నాయో క్యాప్చర్ చేద్దామని ముందుకొచ్చాను. అండ్ ఇక్కడ అయితే స్వీట్ పెట్టారు. నేనైతే 2 స్వీట్స్ తీసుకున్నాను. అండ్ ఈ పక్కన వచ్చి రుమాల్ రోటీ పెట్టారు. అండ్ ఇది వచ్చి చికెన్ బిర్యానీ అనమాట. అండ్ ఆ పక్కన కచంబ్రీ. అండ్ అదే చెప్పానుగా మటన్ కర్రీ అండ్ అపోలో ఫిష్ అండ్ అరటికాయ ఫ్రై. అది నేను చికెన్ మంచూరియా అనుకున్నాను, బట్ కాదు. ఈ పక్కన అయితే ఏమీ లేదు. అండ్ ఇవన్నీ కూడా పికిల్స్ అండ్ సాంబార్, పెరుగు, రైస్. ఒక 3-4 ఐటమ్ పికిల్స్ పెట్టారు అంతే. వెజిటేరియన్ తినే వాళ్ళకైతే కాజు పన్నీర్ పెట్టారు. ఇక్కడ మేమైతే ఫుడ్ తినేస్తున్నాము. మా ప్లేట్లో చూస్తున్నారు కదా, ఫుడ్ తెచ్చుకున్నాము. ఫుల్గా తినేసి ఐస్ క్రీమ్ కోసం అయితే వెళ్తున్నాము. బాబో, ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలి, హ్యాండ్ వాష్ చేయాలన్న ఐస్ క్రీమ్ అయినా ఏదైనా కూడా. ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ విషయం ఏంటంటే వనభోజనాలు తిన్నట్టు కార్పెట్ మీద కింద కూర్చొని తింటున్నారు. వయసులో పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. కొంచెం కార్పెట్ కాకుండా చైర్స్ వేసి ఉంటే బాగున్ను. అండ్ హ్యాండ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ వాష్ చేసేసి ఆ వాటర్ బాటిల్స్ అవి పడేస్తున్నారనమాట. సో కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటే బాగున్నా అనిపించింది. ఎనీవేస్, పిక్నిక్కి వెళ్తే ఎలా చేస్తామో అలాగే చేశారు. మన వాళ్ళు పిక్నిక్లా ఫీల్ అయ్యారు. వాళ్ళే కాదు చాలా వరకు, ఎందుకంటే అక్కడ బయట అరేంజ్మెంట్ అలానే ఉంది. సో ఫైనల్లీ ఐస్ క్రీమ్ కోసం అయితే నేను వచ్చేసాను. ఇక్కడ 2 ఫ్లేవర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఇస్తున్నారు. ఒకటి వెనీలా అండ్ ఇంకొకటి స్ట్రాబెరీ. నేనైతే వెనీలా ఐస్ క్రీమ్ తీసుకున్నాను. మా ఫ్రెండ్స్కి మాకు అందరికైతే ఒక ఫ్యామిలీ ప్యాక్ సరిపోతుందేమో అనిపించింది. సో చూసారు కదా, ఐస్ క్రీమ్ కోసం కూడా జనాభా క్యూ కట్టారు. నా ఐస్ క్రీమ్ అయితే ఫైనల్గా నా దగ్గరకు వచ్చేసింది. వెనీలా ఐస్ క్రీమ్ తీసుకున్నాను. సో ఇంకా మన వర్క్ అంతా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మ్యారేజ్ ఎలా అనిపించింది, అరేంజ్మెంట్ ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలిసే వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.